నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని వ్యాఖ్య. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగు అవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని వెల్లడించారు. నేను తెలుగు వాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. జీవో నంబర్ 77పై అధ్యయనం చేస్తామని తెలియజేశారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. కలెక్టర్ సృజన, సిపి రాజశేఖర్ బాబు సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందని అన్నారు. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగవుతోందని అన్నారు. పరిజ్ఞానం కావాలంటే మాతృభాషలో ప్రాథమిక విద్య కొనసాగాలని, ఆంగ్లం నేర్చుకుంటేనే జీవితం ఉందంటూ గత ప్రభుత్వ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమేనని, తెలుగు భాషను కాపాడుతామని హామీ ఇచ్చారు. జీతం కోసం ఆంగ్లం, జీవితం కోసం తెలుగు నేర్పిస్తానని వెల్లడించారు. నేను తెలుగు వాడినని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే రోజు వస్తుందని అన్నారు. భాష మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. జీవో నంబర్ 77పై అధ్యయనం చేస్తామని తెలిపారు. 2047 నాటికి దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉండాలని కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే దురదృష్టం ఇటీవల కాలంలో 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం వచ్చింది. ఏ ప్రభుత్వం అని చెప్పను. ఆ ప్రభుత్వం వస్తానే మాకే ఆశ్చర్యం వేస్తుంది. కొత్తగా వాళ్ళకే ఇంగ్లీషు తెలిసినట్టు, మనకెవరికీ తెలియనట్టు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటేనే జీవితం ఉన్నట్టు మాట్లాడే పరిస్థితికి వస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. అమెరికాలో భారతీయుల యొక్క తలసరి ఆదాయం $1,19,000 US. అది కూడా 18వ సంవత్సరం. అదే అమెరికాలో ఉండే ఇంగ్లీషు మాట్లాడే తెల్ల అమెరికన్స్ ఆదాయం మీరు చూస్తే, వైట్ అమెరికన్స్ ఆదాయం చూస్తే $65,000. భాషే తెలివినిస్తుందంటే, భాషే ఆదాయాన్ని ఇస్తుందంటే, ఎవరికి ఆదాయం రావాలంటే అమెరికన్స్కి రావాలి కానీ ఇండియన్స్ కాదు. కానీ భాష అనేది కమ్యూనికేషన్ మాత్రమే. నాలెడ్జ్ అనేది మాతృభాషలో అధ్యయనం చేసినప్పుడే ఆ నాలెడ్జ్ వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయి 1వ తారీఖు నుంచి ఇంగ్లీష్ పెడతామని మాట్లాడుతూ, ఇంటికి వస్తే కూడా మనం కూడా ఒకప్పుడు సుమతి శతకం, వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునేవాళ్ళం. ఇప్పుడంతా ఇంగ్లీష్ పోయమ్స్ అయిపోయినాయి. అది కూడా ఒకసారి బాధేస్తుంది. ఏది ఏమైనా మన భాషను కాపాడుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారు. నేను, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడే నాయకులందరూ హామీ ఇస్తున్నాం. భాషను కాపాడతాం, దీంట్లో అనుమానమే అక్కర్లేదు. అదే సమయంలో జీతం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తాం, జీవితం కోసం తెలుగుని ముందుకు తీసుకెళ్తాం. దీంట్లో కూడా ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కోనోకార్పస్ మొక్కలు భూగర్భ జల సంపద మీద ప్రభావం చూపడంతో పాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయన్నారు. ఎవరూ ఆ మొక్కల్ని నాటొద్దని సూచించారు. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఇది సామాజిక బాధ్యత అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కోనోకార్పస్ మొక్కలు భూగర్భ జల సంపద మీద ప్రభావం చూపడంతో పాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయన్నారు. ఎవరూ ఆ మొక్కల్ని నాటొద్దని సూచించారు. ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కోనోకార్పస్ మొక్కల్ని మన దేశంలోనూ తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు నిషేధించాయని గుర్తు చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో ఉన్న ఈ కోనోకార్పస్ చెట్లను తొలగించాలని అధికారులని ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోనోకార్పస్ చెట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. అవి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి. చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది, మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది, నిర్వహణ ఖర్చులుంటాం అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనోకార్పస్, ఏడాకుల పాల, మడగాస్కర్ ఆల్మండ్, ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్ష జాతుల్ని విరివిగా నాటేశాం. వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద, భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. అందరూ ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్ష శాస్త్రజ్ఞుల్ని అడిగినా చెప్పే మాట ఇది. కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కల మోసుతో రాష్ట్రమంతటా కోనోకార్పస్తో నింపేశారు. కోనోకార్పస్ అసలు మొదట పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి. ఎందుకంటే దాని దుష్ప్రభావాలను గుర్తించిన వెంటనే నిషేధించారు, తీసేశారు. మన దేశంలో తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి. ఈ కోనోకార్పస్ లాంటి విదేశీ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి, శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి. కోనోకార్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు, పక్షులు గూడు పెట్టవు, కనీసం పక్షులు కూడా వాలవు. చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమికీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న. అందుకే ప్రతి సంవత్సరం జూన్, జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. 29% ఉన్న మన పచ్చదనాన్ని 50% తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై హింద్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్ర, శనివారాలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. చేనేత కార్మికుల గురించి మంత్రి సవిత వ్యంగ్యంగా మాట్లాడడం తగదని ఆంధ్రప్రదేశ్ను చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు కనీసం 2 కోట్లు కేటాయించే పరిస్థితి కనబడడం లేదని విమర్శించారు.
మంగళగిరి చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లల మరియు బాలకృష్ణ, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కౌతవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి సవిత ఛాంబర్లో చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లినప్పుడు మంత్రి సవితతో నాయకులు నేతన నేస్తం పథకం చేనేత కార్మికులందరికీ వర్తింపచేయాలని అడగడం జరిగిందని తెలియజేశారు. అయితే మంత్రి సవిత మాత్రం నేతన నేస్తం పథకం అమలు చేయడం లేదని, పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. నేతన నేస్తం పథకంలో డబ్బులు ఇస్తే చేనేత కార్మికులు మద్యం సేవించడానికి అని మంత్రి మాట్లాడడం ఎంతవరకు సబబని బాలకృష్ణ అన్నారు. అదేవిధంగా చేనేత కార్మికులందరికీ 200 యూనిట్లకు విద్యుత్కు ఉచితంగా ఇవ్వాలని అడిగినట్లుగా తెలియజేశారు. దీనిపై విధి విధానాలు రూపొందించి అమలు చేసే విధంగా జీవో ఇవ్వాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు తెలుగునాడు చేనేత కార్మిక సంఘం నాయకులు ప్రతి చేనేత కార్మికులకి చేనేత నేస్తం పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారని వారు తెలియజేశారు. అధికారం వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని విమర్శించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆదరణ పథకంలో పరికరాలు ఇస్తామని చెబుతుందని వివరించారు. ఆ పరికరాలు ఉపయోగపడమని, చేనేత కార్మికులకు ఉపయోగపడే విధంగా ఇవ్వాలని కోరారు. చేనేత మంత్రి సవితకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో చేనేతకు 2000 కోట్లు కేటాయించాలని, చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, బోగస్ చేనేత సహకార సంఘాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న సహకార సంఘాలను ప్రోత్సహించాలని, చేనేత కార్మికులకు 3 సెంట్ల స్థలంలో మగ్గం షెడ్డుతో కూడిన ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ప్రైవేటు సెక్టర్లోని చేనేత కార్మికులకు టిప్ట్ ఫండ్ స్కీమ్లను అమలు చేయాలని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారానికి వచ్చిన దగ్గర నుండి చేనేత పరిశ్రమ రక్షిస్తానని చెప్తా ఉంది. అధికారానికి రాకపూర్వం కూడా మేము అధికారానికి వస్తే చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచుతామని, చేనేత పరిశ్రమను రక్షిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే నిన్న చేనేత మంత్రి అయినటువంటి సవితా గారిని కలవడం జరిగింది. మంత్రి గారు మాట్లాడుతూ నేతన్న నేస్తం అమలు జరపాలని కోరితే చర్చల సందర్భంలో 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాము, ఇక నేతన్న నేస్తం అమలు జరిపితే ఆ డబ్బులు మొత్తం కూడా మందు షాపులకు వెళ్తాయి కదా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీకే కన్వెన్షన్ హాల్లో ఇలానే మాట్లాడారు. షెడ్డు కార్మికులకి నేతన్న నేస్తం అమలు జరపాలంటే వాళ్ళు ఈరోజు ఎక్కడ ఉంటారో రేపు ఎక్కడికి వెళ్తారో తెలియదు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ రోజే చెప్పాం ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడితే మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని. ఈ రోజున సవితా గారికి కూడా మేము చెప్తా ఉన్నాం, చేనేత కార్మికులు ఈ విధంగా వ్యంగ్యంగా మాట్లాడి చేస్తే భవిష్యత్తులో అదే పరిస్థితి మీకు కూడా వస్తుందని చెప్పి మేము హెచ్చరించదలుచుకున్నాం. చేనేతకి 2000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి ఆ 2000 కోట్ల రూపాయల నుంచి చేనేత కార్మికుల జీవన ప్రమాణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటిది బడ్జెట్ లేకుండా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతామంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున సొంత మగ్గం ఉండి సొంత ఇల్లుంటేనే అది అమలు జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి చేనేత కార్మికులకు నేతన్న నేస్తం కావాలని, అదేవిధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ రోడ్ల మీద ఆందోళన చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు అధికారానికి వచ్చి వీటన్నింటినీ కూడా నీరు కార్చే విధంగా వ్యవహరించడం సరైనది కాదు. ఎప్పటికైనా మీ పద్ధతులు మానుకొని ఆ విధంగా చర్యలు తీసుకోకుండా ఖచ్చితంగా 2000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ప్రతి చేనేత కార్మికునికి, షెడ్డు కార్మికులు కానీ, సహకార సంఘాల నేత నేస్తం కార్మికులకు కానీ నేతన్న నేస్తం అమలు జరపాలని, 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు జరపాలని, అదేవిధంగా సహకార సంఘాలని, భోగ సంఘాలను రద్దు చేసి పనిచేస్తున్న సహకార సంఘాలకి రాయితీలు ఇచ్చి వాటిని ప్రోత్సహించాలని. రాష్ట్రంలోని కళ్యాణకట్టలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు నారా చంద్రబాబు నాయుడు 25,000 రూపాయలు పెంచారని మున్నంగి శివ శేషగిరిరావు తెలియజేశారు. దేవాదాయ శాఖ మంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవస్థానాలలో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నారా చంద్రబాబు నాయుడు కళ్యాణకట్టలో పనిచేసే నాయి బ్రాహ్మణుల కార్మికులకు 25,000 రూపాయలు పెంచినందుకు అభినందనలు తెలియజేశారు. పాత మంగళగిరిలోని నాయి బ్రాహ్మణ సేవా కమ్యూనిటీ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా నారా చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు మున్నంగి శివ శేషగిరిరావు, టీడీపీ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కె పూర్ణచంద్రరావు, టెంపలి శివశంకర్రావు, టెంపుల్ ది నాని, మున్నంగి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే
కళ్యాణకట్టులో పనిచేసే వారికి 25,000 రూపాయలు పెంచిన నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో దేవస్థానాల్లో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కమిటీలు సభ్యులుగా నియమించేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి జీవో అమలు చేస్తున్నట్లు చెప్పారు. నాయి బ్రాహ్మణులకు షవర్ వృత్తిదారులకు షాపులు నిర్వహించే వారికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ కళ్యాణకట్టలో పనిచేసే క్షవరకులకు ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా దాంట్లో ఆంధ్రప్రదేశ్లో ఏ దేవస్థానంలో పనిచేసినా ఆ వృత్తిదారుడికి ఇంతకుముందు ఏదో 200-300 ఇచ్చే పరిస్థితి ఉండేది. అది కాకుండా ఇవాళ 25,000 రూపాయలు ప్రత్యేకంగా ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాన్ని అమలు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు బీసీలు సంబంధించిన విషయంలో అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. 2 నెలలు అయినా కూడా ఇంకా అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఇవాళ 25,000 రూపాయలు కాకుండా అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవస్థానంలో అన్నింటిలో నాయ బ్రాహ్మణులు ప్రత్యేకంగా కమిటీ సభ్యులు వేయటం కూడా జరుగుతుంది. అది నిర్ణయం ఆనవ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ నారాయణ రెడ్డి గారిని కూర్చోబెట్టి సంక్షేమం చేసి ఈ జీవోలను అమలుపరచడం జరిగింది. కాబట్టి వారికి ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే భవిష్యత్తులో మాకు ఇంకా చేయాల్సిన నాయ బ్రాహ్మణులకి, క్షవరవృత్తిదారులకి, అలాగే షాపులుండ ఎయిర్ కటింగ్ ఇన్సూరెన్స్ కూడా 200 యూనిట్లు కరెంటు విద్యుత్తును అమలు చేస్తానని ఇంతకుముందే చెప్పున్నారు. తప్పనిసరిగా దాన్ని కూడా అమలు చేస్తారని, వారికి కొద్ది రోజుల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే 50 సంవత్సరాలు నిండిన వృత్తిలో పనిచేసే ప్రతి వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. అది కూడా తప్పనిసరిగా చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళగిరి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంగళగిరి కమిషనర్ ఆలిం బాషా తెలియజేశారు. ప్రతి ఒక్కరి సహకారంతో ఎంటీఎంసీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. మంగళగిరి 27వ వార్డు రాజీవ్ గృహకల్ప సముదాయంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అలీం బాషా, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, తమ్మిశెట్టి జానకి, దేవి, టీడీపీ రూరల్ అధ్యక్షులు తోట పార్థసారథి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ఫిబ్రవరి వరకు వన మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు డివైడర్స్ వద్ద రోడ్ల వెంబడి మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పార్కులు అభివృద్ధి కొరకు టెండర్లకు పిలుపునివ్వడం జరిగిందని స్పష్టం చేశారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి భావితరాలకు మంచి ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం కమెన్స్ చేయడం జరుగుతుంది. ఇది ఈరోజుతో ఒకరోజు జరిగే ప్రోగ్రాం కాదు. ఇది మొత్తం కూడా ఈ సీజన్ అంతా కూడా అప్ టు జనవరి, ఫిబ్రవరి వరకు ప్రతి చోట కూడా ఈ గ్రీనరీ డెవలప్ చేసే కార్యక్రమం చేస్తారు. ఇందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో అందరి భాగస్వామ్యంతో ఇవాళ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, తర్వాత యువత, తర్వాత వ్యాపార వర్గాలు అందరి యొక్క సహకారం తీసుకొని ప్రతి అవెన్యూ ప్లాంటేషన్, ప్రతి పెద్ద రోడ్లు అవన్నీ కూడా ఉన్న చోట్ల కూడా అవెన్యూ ప్లాంటేషన్ చేస్తాము. అట్లాగే పార్కులు కూడా మంత్రి గారి నారా లోకేష్ గారి సూచనల మేరకు ఈ పార్కులు కూడా చాలా వరకు డెవలప్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో ప్లాన్స్ తయారు చేస్తున్నారు. త్వరలో అవన్నీ కూడా టెండర్స్ పిలిచి కార్యరూపం దాల్చుతారు. మంగళగిరి నియోజకవర్గమైన మంగళగిరిలో 27వ వార్డులో వన మహోత్సవ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ వన మహోత్సవం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకొని మన యొక్క జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయి. ఆక్సిజన్ ద్వారానే మనం జీవించేది. చెట్టు ఆక్సిజన్ వదులుతూ మనకి వదిలే కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి
మన యొక్క మనుగడికి మన యొక్క జీవనాన్ని పెంచేది చెట్టు మీదే ప్రతి ఒక్కరం కూడా పరాన్న జీవులుగా మనం ఇది ఇతరుల మీద ఆధారపడినట్టు వృక్షాలు ఇచ్చేటటువంటి ఫలాలను కూడా స్వీకరించి వాటి ద్వారా మనకి కావలసినటువంటి మరి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి చెట్లను పరిరక్షించడం మనందరి బాధ్యతగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం ఏదైతే వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందో ఈరోజు మనం 27వ వార్డులో ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు మనకు మనంగా స్వచ్ఛందంగా ఒక వృక్షాన్ని పెంచాలనే ఉద్దేశం కూడా తెలియచేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి వాళ్ళ ఆ సంస్థల్లో కానీ రోడ్ల మీద కానీ ఇలా వేయడం అనేది చాలా సంతోషకరమైనది. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో కేక్ కట్ చేసి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బైరుబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ సినీ హీరో బాలకృష్ణ తనదైన నటనతో టాలీవుడ్లో టాప్ హీరో ఓ లెజెండ్గా నిలిచారని అన్నారు. 50 ఏళ్లుగా హీరోగా ఉండడం గొప్ప విషయం అన్నారు. నేటికి ఎన్నో చిత్రాలు నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. 1987లో బాలకృష్ణ నటించిన 8 సినిమాలు విడుదల కాగా అవన్నీ మంచి విజయం అందుకోవడం ఓ రికార్డని చెప్పారు. జానపదం, పౌరాణికం, సాంఘికం ఇలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు బాలకృష్ణ చేసినట్లు తెలియజేశారు. రాజకీయాల్లోనూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా సేవలోనూ తానేమిటో చాటి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మంగళగిరి మండల అధ్యక్షులు తోట పార్థసారథి, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల ఉపాధ్యక్షులు కొమ్మా సుకుమార్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రాహీం, నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఎర్రగుంట్ల భాగ్యరావు, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుబాని, బాలకృష్ణ ఫ్యాన్స్ పట్టణ కార్యదర్శి మల్లెల నాగయ్య, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ జంజనం వెంకట సాంబశివరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి వెలగపాటి విలియం, పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సింహాద్రి రామారావు, మున్నంగి శివ శేషయ్య, బైరబోయిన శంకర్, షేక్ జులానీ, షేక్ నజీర్, మన్యం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ గారు 1974వ సంవత్సరం తన 14వ ఏట సినీ అరగేటం చేసి ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అనంతపురం జగన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి స్టేట్ మొత్తం మీద. ఈ కార్యక్రమాన్ని మన ఎంఎస్ఎస్ భవన్ నందు మంగళగిరి శాఖ ద్వారా జరపడం జరుగుతుంది. 1986వ సంవత్సరంలో 6 చిత్రాలు ఒకేసారి రజతోత్సవం జరుపుకున్న సినీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి 6 సినిమాల దినోత్సవం జరుపుకుంది ఒక నందమూరి బాలకృష్ణ గారికి. అక్కడ నుండి ఆయన మేము 1984 అక్టోబర్ 29న పలనాటి పులి అనే సినిమా ద్వారా అభిమాన సంఘం స్థాపించాం. మా అభిమాన సంఘానికి కూడా ఈ రోజుకి ఈ అక్టోబర్కి 40 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి భవన్ నందు మా బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా బైరబోయిన సీను, మా మల్లెల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు మేమందరం 1980 నుంచి బాలయ్య బాబు అభిమానులుగా ఉంటూ ఈ మంగళగిరిలో బాలకృష్ణ గారి సినిమా రాగానే రేత్రింబగుళ్ళు ఆ బాక్స్ ఎప్పుడు వచ్చిద్ది, ఇప్పుడు వచ్చింది ఆ బాక్స్ కోసం రేత్రింబగళ్ళు అభిమానులకు అందుబాటులో ఉంటూ ఇందాక మా సీన్ చెప్పినట్టు ఒకే సంవత్సరం 6 సినిమాలు హిట్ చేయటం అంటే ఆ రోజుల్లో పోటీ బాగా ఉండేది. బాలకృష్ణ గారు ముద్దుల కృష్ణయ్య సినిమా ఈ మంగళగిరిలో రిలీజ్ అయినప్పుడు ఒక ప్రముఖ హీరో వ్యక్తి సినిమా రిలీజ్ అయింది. ఆయనది 25 రోజులే ఆడింది ఆ రోజుల్లో. కానీ ముద్దుల కృష్ణయ్య 100 రోజులు ఆడిన సందర్భంలో మా గురువు గారు మన్యం మార్కండేయులు గారు ఆ రోజు మాకు ఎంతో సహకరించి ఆ ఊరేగింపు కార్యక్రమంలో మా భైరవంశీని కానీ నాగేశ్వరరావు కానీ ఎడ్ల బండ్లు పెట్టుకొని ఊరేగింపు గత వైభవంగా చేశాం. ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పటికి కూడా
బాలకృష్ణ గారు ఏనాడు ప్రభుత్వ ఆస్తులు కానీ తన సొంత లాభాల కోసం కానీ పాటుపడలేదు. అందుకే ఆయన ఈ సినీ మహారాజుకి లెజెండ్ అయ్యాడు. మంగళగిరి పట్టణానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరిశారు. మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరిగే జూనియర్ వరల్డ్ మెన్ అండ్ విమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో సాదియా అల్మస్ 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. మంగళగిరి పట్టణంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్మాకుల విజయభాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సందాని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 97.5 కేజీలు, డెడ్ లిఫ్ట్ 175 కేజీలు, మొత్తంగా 462.5 కేజీల బరువు ఎత్తి ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి మంగళగిరి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. ఈ మేరకు సాదియా తండ్రి, కోచ్, ఫిట్ జోన్ అధినేత షేక్ సందాని తెలియజేశారు. ఈ పోటీలో పాల్గొనేందుకు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను సాదియా ఆర్థిక సహాయం కోరగా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినందుకు మంత్రి నారా లోకేష్ను అభినందించారు. ఆమెను అభినందించిన వారిలో రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు మద్ది ప్రభాకర్, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ చైర్మన్ వంశీకృష్ణ, కోశాధికారి గుమ్మడి వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలకి మన ఇండియా తరపు నుంచి, మన రాష్ట్రం నుంచి, మన గుంటూరు జిల్లా నుంచి సాదియా అల్మాస్ మన మంగళగిరి నుంచి వెళ్ళటం జరిగింది. అక్కడ ఈరోజు జరిగిన ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో 57 కేజీల విభాగంలో సాదియా అల్మాస్ బంగారు పతకాలు, 2 బంగారు పతకాలు, 1 రజత పథకం సాధించడం జరిగింది. మరి 2 బంగారు పథకాలు ఎలా అంటే ఇండివిజువల్గా స్క్వాడ్లో 190 కిలోలు బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. అలానే డెడ్ లిఫ్ట్లో 175 కేజీలు ఎత్తి రజత పథకం సాధించడం జరిగింది. అలానే ఓవరాల్ గోల్డ్ మెడల్, టోటల్గా 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయింది. మరి ఈ ఛాంపియన్ అవడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారు, అలానే మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ గంటా వెంకటేశ్వరరావు గారు, మన సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు, అలానే మన రాష్ట్ర ఏపీ స్టేట్స్ ప్రతి సభ్యులందరూ ఖచ్చితంగా సాదియాని సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున మా గుంటూరు జిల్లా తరపు నుంచి, అలానే ఒక కోచ్గా, ఒక తండ్రిగా సాదియా ఈరోజు ఇంత స్థాయి, ప్రపంచ స్థాయి బంగారు పథకం సాధించి నేను చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్క చేయి కలిస్తేనే ఇవాళ సాదియా బంగారు పథకం సాధింది. కాబట్టి ఈ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీలు మాల్టా దేశంలో నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. ఆ పోటీల్లో భారతదేశం తరఫున మన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ పోటీల్లో మన సాదియా అల్మాస్ బంగారు పథకం సాధించింది. ఆమెకి ముందుగా మా గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇండివిజువల్ మెడల్స్ కూడా స్క్వాడ్లో 190 కేజీలు బరువు ఎత్తి బంగారు పథకం, డెడ్ లిఫ్ట్లో 175 కిలోలు బరువు ఎత్తి రజత పథకం, ఓవరాల్గా బంగారు పథకం సాధించింది. ఈ ఘనత సాధించడం పట్ల మేము అభినందనలు, హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఈ పోటీలకి సాదియా గత 3 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతి సంవత్సరం ఏదో ఒక ఖచ్చితంగా మెడల్ సాధించుకుంటూ వస్తుంది. ఎక్కువగా బంగారు పథకాలు సాధించింది. ఇప్పటికీ ఇది 9వ ఇంటర్నేషనల్ 10 ఇంటర్నేషనల్ మెడల్స్, 10 ఇంటర్నేషనల్ కాంపిటీషన్తో పోటీ పడి మెడల్స్ సాధించుకుంటూ వచ్చింది. ఈ కాంపిటీషన్కి తయారవి ప్రాక్టీస్ చేసి పోటీలకి వెళ్ళాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో మాకు ఈ పోటీలకి ప్రత్యేకంగా
మన మంగళగిరి ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు సాదీ అల్మాస్కి ఆర్థిక సాయం అందించి నేను ఉంటాను మీరు కాంపిటీషన్ వెళ్ళి చేసిరండి అని చెప్పేసి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న పేషెంట్ ను పరామర్శించడానికి వెళ్లిన నాపై సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారని బాధితుడు షేక్ నిజాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాపై దాడి చేసి అసభ్యకరంగా తిడుతూ ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ రిటైర్డ్ ఆర్మీ మీలాంటి వాళ్లు మమ్మల్ని ఏమీ చేయలేరనే అహంకారాన్ని వ్యక్తం చేసినట్లు తెలియజేశారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పేషెంట్కు కొత్తపేటకు చెందిన నిజాముద్దీన్ భోజనమిచ్చేందుకు వెళ్లినట్టు చెప్పారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం పార్కింగ్ విషయంలో సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించి నాపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ రాడ్తో తలపై, మెడ, కాళ్లు, చేతులపై విచక్షణరహితంగా 20 నిమిషాల పాటు దాడి చేసినట్లు బాధితుడు తెలియజేశారు. ఈ దాడిలో పళ్ళు, మెడ, భుజం తీవ్రంగా గాయాలతో మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలలో గత 3 రోజులుగా చికిత్స పొందుతున్నట్లు తెలియజేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా దాడి చేసిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. స్థానికంగా ఉన్నవారికి ఇలా జరిగితే దూర ప్రాంతాల నుండి వచ్చే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన న్యాయం చేయాలని బాధితుడు విన్నవించుకున్నారు. మా బంధువులు ఎయిమ్స్లో ఆపరేషన్ నిమిత్తం జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేక పోగా నేను డబ్బులు భోజనము తీసుకొని 27వ తారీఖు సాయంత్రం 7:45 ఎయిమ్స్కి బండి మీద వెళ్ళాను. భోజనము, డబ్బులు అన్నీ తీసుకొని 2 సెక్యూరిటీ గార్డులు ఏఎస్ రాజు, రాజా అనే వాళ్ళిద్దరూ ఏమండి బండి ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అన్నారు. సరే అని చెప్పేసి నేను వచ్చుండగా ఇంకొక సెక్యూరిటీ గార్డు వచ్చి నీ అమ్మ మొగుండ్రా, ఎవడురా అడ్డం పడతావా నువ్వు, ఇక్కడ బండి పెడతావని వాదోపవాదాలు ఆడి నాతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పార్కింగ్ చేశాను. బండి పార్కింగ్ చేసుకొని భోజనం అవి తీసుకొని వస్తున్నాను. వచ్చేలోపు నేను మా ఎయిమ్స్లో ఉన్న పేషెంట్కి ఫోన్ చేస్తుంటే అతను వచ్చేసి బైక్ కీ చైను ఒక చిన్న రాడ్ తీసుకొని విచక్షణారహితంగా దాడి చేశాడు నా మీద. ఎందుకు చేస్తున్నా అంటే ఏం అర్థం కాలేదు. నేను తేరుకునేలోపు అన్నము, భోజనము, డబ్బులు మొత్తం కింద పడిపోయినాయి. మళ్ళీ నేను వెంటనే వచ్చి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. కానిస్టేబుల్ గారు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ గారిని వాళ్ళ సహచరులు సైడ్ చేశారు. వాళ్ళ సెక్యూరిటీ సూపర్వైజర్ పున్నయ్య గారికి కూడా ఈ విషయం తెలుసు. పొద్దున్నే నేను ఎంక్వైరీ చేస్తే పొద్దున్నే మా సూపర్వైజర్ గారు వాళ్ళని తిట్టారు, అది ఇది అని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నా పరిస్థితి బాగాలేదు. నా పళ్ళన్నీ ఇరిగిపోయినాయి, ఈ పన్ను కదిలిపోయింది, లోపల 2 పళ్ళు పగిలిపోయినాయి, తినడానికి పరిస్థితి లేదు. నిన్న కంప్లైంట్ చేశాను. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వారు గుంటూరుకి రెఫర్ చేశారు పళ్ళు చూపించుకోమని. సదర్ కానిస్టేబుల్ గారికి ఫోన్ చేశాను, ఆయన రాలేదు. మళ్ళీ ఇప్పుడు జ్వరంతో ఉండి ఈ హాస్పిటల్కి వచ్చి ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళడానికి వచ్చాను. జరిగింది అదండి. టౌన్ స్టేషన్లో చేశారా? రూరల్ పోలీస్ స్టేషన్లో చేశానండి. తెలియదండి, ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదు. నేనైతే కంప్లైంట్ రాసి ఇచ్చానండి, నిన్న రాసిచ్చాను. మొన్న ఎమ్మెల్సీ అయింది, అది జరిగిందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మాతృభాషను మర్చిపోతే జాతి కనుమరుగవుతుందని వ్యాఖ్య. దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కలకలలాడాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.